హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పవిత్ర. మేమైతే యూకేలో ఉంటాము. సో, ఈ వీడియో చూస్తున్నారు కదా! యూకే ప్రజలందరూ ఇలాగా వీకెండ్ అది కూడా ఎండ బాగుందని చెప్పి ఇలాగా ఒక పండగలాగా ఏదో ఫెస్టివల్‌లా అనిపిస్తుంది కదా! అందరూ బయటే ఉన్నారు. నాకైతే ఫస్ట్ టైమ్ యూకేలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఎటు చూసినా మన తెలుగు వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సో, ఫస్ట్ టైమ్ ఇలాగ వీళ్ళందరూ కనిపిస్తుంటే నాకు నిజంగా ఒక ఫారెన్‌లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో, ఈరోజు మేము మా ప్లేస్ నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్‌లో ఉన్న ఒక ప్లేస్‌కైతే వచ్చామనమాట. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. చూస్తున్నారు కదా! కేబుల్ కార్ రైడింగ్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి సాహసాలంటే చాలా ఇష్టం అనమాట. కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు. సో, ఫస్ట్ టైమ్ ఈ కేబుల్ కార్ రైడింగ్ ఇలాగ చూడగానే నాకు నచ్చేసింది. అందుకని చెప్పి వచ్చామనమాట చూడ్డానికి. ఇలాగా గాల్లో ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచుతారు. ఇక్కడి నుంచి కిందకి చూస్తుంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది. హైట్ మరీ అంత లేదు గానీ ఓకే. ఐ మీన్ రిమైనింగ్ ప్లేసెస్‌లో ఎలా ఉంటుందో నాకు తెలీదు గానీ, ఈ ప్లేస్‌లో అయితే ఓకే అనమాట. మరీ అంత భయపడేలాగైతే ఏం లేదు. కానీ ఇక్కడి నుంచి వ్యూ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా! అసలు ఇళ్ళన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇదొక కొండ ప్రాంతంలాగా అనిపించింది నాకు. ఎందుకంటే కొండలు పైకి, కిందకి ఎలా ఉన్నాయో మీరే చూస్తున్నారు కదా! మొత్తం చుట్టూ పచ్చగా మధ్య మధ్యలో ఇల్లు చాలా బాగుంది కదా! అక్కడి నుంచి ఇక్కడ ఒక ప్లేస్‌లో అయితే ఆపారనమాట. వచ్చి రాగానే మేమైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఐస్ క్రీమ్ తీసుకోగానే అలాగ నడుస్తూ ముందుకెళ్ళాం. ఇంకా ఏమున్నాయో సో, అలా చూస్తూ ముందుకొచ్చామనమాట. ఈ ప్లేస్‌లో మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ టికెట్స్ మన దగ్గరే పెట్టుకోవాలి. మళ్ళీ రిటర్న్ ఎళ్ళాలంటే అందులోనే వెళ్ళాలనమాట. ఇక్కడికొచ్చి చూడగానే ఇక్కడ కిడ్స్ కోసం అయితే ప్లే ఏరియా ఉంది. ఇంకా కూర్చోడానికి రెస్టారెంట్స్, ఇంకా మ్యూజియము ఇలాగ చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇదే ఆ ప్లేస్ ద హైట్స్ ఆఫ్ అబ్రహం అనమాట. ఎందుకంటే ఆ కేబుల్ కార్ రైడింగ్ పేరొచ్చి ద హైట్స్ ఆఫ్ అబ్రహం. ఇక్కడొచ్చి మనం ఫోటోలు దిగొచ్చు. ఇలాగ ఫ్రేమ్ అయితే సెట్ చేశారు. ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం సిటీ ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు గదా! నిజంగా నాకు వీడియోలో ఎలా ఉందో తెలీదు గానీ, నిజంగా ఆ ప్లేస్‌లో రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే మాత్రం నిజంగా వండర్‌ఫుల్ అనిపిచ్చింది. సిటీ మొత్తం చాలా ప్రశాంతంగా వెదర్ గూడా చాలా బావుంది ఈరోజు. మరీ ఎండగా లేదు, అలానే మరీ చలిగా గూడా లేదనమాట. చాలా బా అనిపిచ్చింది. సో, యూకేలో ఇలాంటి వెదర్ ఉంటే నిజంగా చాలా మంది హాలిడేస్‌కెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వెదర్ చాలా రేర్ అనమాట. సో, అది సంగతి. చూస్తున్నారు గదా! జూమ్ చేస్తున్నాను చూడండి. అసలు సిటీలన్నీ ఎంత బావుందో సిటీ మొత్తము. ఇక్కడ నుంచి చూస్తుంటే అవి చూడండి వెళ్తూ వస్తూ ఉంటాయి. ఇటు 3 అటు 3 ఉన్నాయన్నమాట. ఓన్లీ 6 అటు నుంచి ఇటు తీసుకెళ్తూ, ఇటు నుంచి అటు తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ మొత్తం మ్యాప్ అయితే మనకు ఉంచారన్నమాట. అంటే ఈ ప్లేస్‌లో ఏవేవి మనం కవర్ చేయొచ్చు అని చెప్పి. అలాగే ఇక్కడ ఒక టవర్ అయితే ఉందన్నమాట. ఈ టవర్ పైకెక్కి గూడా మనం చూడొచ్చు. లోపల చాలా మందున్నారు. సో, అందుకని నేనైతే వెయిట్ జేస్తున్నాననమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! లోపల అసలు భయంగా ఉంది లోపలికెళ్ళాలంటే. అక్కడ సీసీటీవీ కెమెరా గూడా పెట్టారు. ఇది ఎప్పుడుదో పాతది ద విక్టోరియా అని చెప్పి టవర్ అని జెప్పుంది. లోపల సీసీటీవీ కెమెరా ఎందుకంటే పైనుంచొచ్చేవాళ్ళు చూడ్డానికనమాట. ఎందుకంటే ఒకేసారి ఎళ్ళలేము. మెట్లు గూడా చాలా ఇరుగ్గా ఉన్నాయి. రండి లోపలికైతే ఎళ్ళిపోదాము. అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టారు. ఎందుకంటే గాలి లోపలికి రాడానికనమాట. ఇలా చూస్తున్నారు గదా! మెట్లు ఎంత ట్రిక్కీగా ఉన్నాయో. అలా గూడా స్ట్రెయిట్‌గా గూడా లేవు. ఇలాగ క్రాస్‌గా ఉన్నాయి. పైకెక్కడానికి గాబట్టి, ఈ టవర్ గాబట్టి. సో, అలా మెల్లిగా జాగ్రత్తగా ఎక్కుతూ పైకైతే చేరుకున్నాము. చూస్తున్నారు గదా! జెండా రెపరెపలాడుతుంది. గాలి గూడా చాలా బా ఇస్తుందనమాట. నాకిక్కడ మొత్తం కవర్ జేయడానికి రాలేదు గానీ, ఇక్కడి నుంచి సిటీ ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నాను చూడండి. వావ్! బావుంది గదా! మొత్తం పచ్చగా ఉండే మధ్యలో అక్కడ ఇక్కడ వాళ్ళు చాలా బాగా నడుస్తారనమాట. ఎంత డిస్టెన్స్ ఉన్నా నడిచినా గాని చెమట పట్టదు. సో, అలా నడుస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా! దూరంగా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కింద ప్లే ఏరియా తర్వాత ఆ పక్క ఇంకో ఏదో ప్లేస్ ఉంది. నేను నడవలేనని చెప్పి నేను రానని చెప్పాను మా ఆయనకి. ఇక్కడ చూస్తున్నారు కదా! గాలి ఎలా వేస్తుందో. ఇక్కడి నుంచి పడితే ఇంకేం లేదు. వామ్మో! ఇంకా పైకి చూపించడానికి చూస్తున్నాం మొత్తం కవర్ అయ్యేలా. కానీ అది అవ్వట్లేదనమాట. ఎందుకంటే ఫోన్ పడిపోతుందేమో అని భయంగా ఉంది నాకు ఒక పక్క. ఆ పక్క కూడా సీసీటీవీ కెమెరా ఉంది చూసారా? ఇలాగా సో, సేఫ్టీ మెజర్‌మెంట్స్ కోసం అనమాట. అది సంగతి. ఎంత బావుందంటే ఇక్కడి నుంచి నిజంగా ఎవరైనా యూకేలో ఉంటే వచ్చి ఒక్కసారయితే రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా మంచిగా అనిపిచ్చింది నాకైతే. సో, సిటీ మొత్తం గూడా అలాగా మంచిగా కనిపిచ్చింది. చుట్టుపక్కలంతా బాగా. ఇది కేబుల్ కార్ రైడింగ్ వైర్స్. అటు పక్కుండేదంతా అసలు ఎక్కడ చదరంగా లేదనమాట ల్యాండ్. మొత్తం ఇలాగా కొండలుగానే ఉన్నాయి. చూడండి ఆ కొండ పైన, కింద అంతా ఇల్లులున్నాయి. ఎంత బావుందో అసలు నిజంగా ఇది ఫారెస్ట్ ఒక పక్క, ఒక పక్క టౌన్ అనమాట. ఇదేమో ఇట్లా పైకెందుకో పెట్టారు ఇది జెండా. వాళ్ళ టవర్ అని చెప్పడానికి. సో, అదనమాట అన్విత్ అక్కడే ఉండాలంటున్నాడు. అక్కడి నుంచి రానంటున్నాడు. ఎందుకంటే ప్లే ఏరియా ఉంది. సో, ఆడ్నుంచి ఇలా బలవంతంగా పక్కనున్న బోట్ దగ్గరికైతే తీసుకొచ్చామనమాట.
ఆ బోట్ చూడగానే వీడైతే పరిగెడుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు. ఎప్పటినుంచో వాడికి కూడా పాపం బోటింగ్ చేయాలని ఉంది. బోట్, బోట్ అంటూనే ఉన్నాడనమాట. అందుకని చెప్పి పెడల్ బోట్ తీసుకుందాం అని చెప్పి చూసాను నేనైతే. కార్‌ది కావాలని చెప్పి వెయిట్ చేస్తున్నాము. అక్కడ వస్తుంది కదా బ్లూ కలర్ కారు. వాడికి ఆ బ్లూ కలర్ కార్ కావాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో, లైఫ్ జాకెట్ ఏసుకొని అలా ముగ్గురం అలా బోట్‌లో ఎక్కి ఇలా వస్తున్నాము. ఎంత ప్రశాంతంగా ఉంది. వాటర్‌లో ఇలా పెడలింగ్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే వాటర్ కూడా చాలా బాగున్నాయి. సో, ఈరోజు వెదర్ బావుంది కాబట్టి అంత చల్లగా ఏం లేదు. చలిగా ఏం అనిపియట్లేదనమాట. మా ముందు కూడా ఒక కారెళ్తుంది. నాకు ఫస్ట్ టైమ్ ఎవరైనా వీడియో తీస్తే బావుందనిపిచ్చింది. ఎందుకంటే మా ముందున్న వాళ్ళు తీస్తే మేమెలా వస్తున్నామో తెలుస్తది గదా! నాకేమో ఈ ఆహ్, ట్రైపాడ్‌తో ఫోను పట్టుకోవాలంటే ఫోను ఎక్కడ నీళ్ళలో పడిపోతుందని వీటికైతే భయంగా ఫుడ్ ఉంది. తీసుకున్నాము 1 పౌండ్ ఇచ్చి ఇలాగ ఏస్తే అవి తింటూ ఉంటాయనమాట. అన్విత్ గడు ఇదంతా చల్లుతున్నాడు. వాటికి కూడా బాగా అలవాటయినట్టుందనమాట. ఇక్కడొచ్చే వాళ్ళందరూ వేస్తారేమో. బోట్ రాగానే బోట్ చుట్టూ వచ్చి చేరిపోతున్నాయనమాట. బాతులు చాలా బాగున్నాయి కదా. అన్విత్ అయితే పట్టుకోవడానికి కూడా ట్రై చేశాడు. వాడిని మధ్యలో కూర్చొని డ్రైవ్ చేయంటే ఆడు అసలు అటు ఇటు తిప్పుతున్నాడు. నాకేమో ఒక పక్క టెన్షన్ ఉంది. ఎదురుగా వచ్చే వాళ్ళని ఎక్కడ గుద్దేస్తామో అని చెప్పి. సో, అదనమాట సంగతి. కొంతసేపు ఇక్కడే వాటర్‌లో అయితే మనం ఉండొచ్చనమాట. అలాగే బోట్ ఎక్కడికి వెళ్ళదు. కొంతసేపు అలాగే స్టే చేయొచ్చు. కానీ ఎండొచ్చేసింది. అన్విత్ సడన్‌గా ఎనక్కెళ్ళాడనమాట. నాకైతే అసలు నిజంగా ఎంత టెన్షన్ ఉందో. ఈయనేమో చాలా కూల్‌గా ఉన్నాడు. ఏం గాదు, ఏం గాదని చెప్పి. అన్నించి పడితే ఏందంటే నాకు స్విమ్మింగ్ వచ్చు కదా! నేను లేపుతా అంట. అంతవరకు అసలెందుకు ముందే జాగ్రత్త పడితే సరిపోతుంది గదా! అని నేను అసలు వాడు విన్నే వినట్లేదు వాడి డ్యాడీని చూసి. ఆయనకేమో నవ్వొస్తుంది. నాకేమో టెన్షన్‌గుందనమాట. వాడెక్కడ పడిపోతాడని చెప్పి. అందుకే వచ్చి ఇలా కూర్చోమని చెప్పాను. కొంచెం పెద్దోడైతే ఓకే. ఎనకాల కూర్చోవచ్చు. ఎనకాల ముగ్గురు కూడా కూర్చోవచ్చనమాట. ఇంక వీడిని చూసి వీటికి అవి చూడండి మమ్మల్ని ఫాలో అవుతున్నాయి ఇంక. వీడేమో దానికి ఫుడ్డేస్తానని చెప్పి ఎనక్కెళ్తున్నాడు. అస్సలు అన్విత్‌ని పట్టుకోవడం కంటే పెద్ద టాస్క్ ఏముండదనమాట. ఇంక మేము ఇటో రౌండు, అటో రౌండు వేసామనమాట. అలాగా ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ కూడా ఉండొచ్చు. అలా ఎండొస్తూ ఉంది. మేము గూడా ఇంకా ఈవినింగ్ అవుతుంది. ఆకలేస్తుంది. ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాను. కానీ కుదరలేదనమాట. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. నచ్చితే లైక్ చేయండి.